ఇది కరెక్ట్గా ఇది బాగుంది పద్ధతిగా ఉంది కానీ అంటే వాస్తవం. కానీ వారు ఉంటేనే అది మనకు ఆశీర్వాదం నేను భావించాను. ఒక 10 నిమిషాలలో నుంచొని 2 మాటలు చెప్తే బాగుండు అనుకున్నాను. గంట సేపు నిలబడి మాట్లాడిన ఆ విధానానికి ముగ్ధుడనయ్యాను. గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా. ఎందుకంటే ఇంకో గంట మాట్లాడినా మా జ్యోతం మా బాటిల్ మళ్ళీ తెచ్చామో బాటిల్ అన్నది. ఇంకో బాటిల్ పెట్టినా తప్పలేదు. ఎందుకంటే వారి అనుభవాల నుంచి చాలా శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకోవచ్చు. బలహీనత వల్ల కొంచెం మాట ఏమన్నా మీకు అర్థం కాకపోతే ముందే చెప్పారు ఆయన. ఆ మధ్యకాల సంవత్సరం క్రితం అయితే కనుక కొంచెం నత్తి కూడా వచ్చినట్టు అనిపించింది, తల్ల ప్రాబ్లం. మరి ప్రార్థన, దేవుడి కృప, మంచి వైద్యం అందడం, మరలా ఆరోగ్యవంతులుగా మన మధ్యలో నిలబడటం, మరి దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే అనేక సంవత్సరాల ఆయుష్ను దేవుడు మరి దైవజనులకు అందించును గాక. అలాగే వారి ద్వారా ఇంకెన్నో గొప్ప కార్యాలు జరుగును గాక. మరొకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఒకే ఒక చిన్న సాక్ష్యం అండి. సాక్ష్యం అనంతరం దైవజనురాలు మరి మల్లేశ్వరం గారి ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఇందాక మనం విన్నట్టుగానే మరి దైవజనులు ప్రదీప్ చంద్ర గారు అలాగే చెల్లి విషయంలో దేవుడు ఈ సంవత్సరం మరి దైవజనురాలు చాలా మంది దేవుడు మరి హైదరాబాద్లో కూడా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడారు. ఎన్నో వాగ్దానాలు 7 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలోంచి దేవుడు చేసిన అద్భుతాన్ని 2 మాటలు జస్ట్ 2 minutes విని వెంటనే మనం క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. అందరికీ వందనాలండి. సర్వేశ్వరుడికి వందనాలు. అందరికీ వందనాలండి. మా మ్యారేజ్ అయ్యి 6 years అయింది. మాకు పిల్లలు లేరు. పిల్లల కోసం ప్రార్థన చేశారు. 5 సంఘాల వారు కూడా ఎంతో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తణుకులో నా ఆత్మీయ తండ్రి సంఘం కూడా ప్రార్థన చేయడం వల్ల నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టింది అని 4 ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. మొదటగా నేను మ్యారేజ్ అయిన 2 monthsకి జాషువా గారి చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు చెప్పారు, మీ వెనకాల ఒక ఆడపిల్ల పింక్ కలర్ డ్రెస్ వేసుకొని తిరుగుతుందమ్మా, నీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పారు. అలాగే 2 years బ్యాక్ విజయవాడలో జ్యోతక్క గారి హౌస్లో ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు గుడివాడ సంఘం పాస్టమ్మ గారి ద్వారా నాతో మాట్లాడారు, నీకు ఆడపిల్లని ఇస్తాను మొదట అని దేవుడు నాతో మాట్లాడారు. అలాగే ఈ ఇయర్ January 1st నా అత్తమ్మ గారి ద్వారా మా అత్తయ్య గారి ద్వారా ఒక వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. అలాగే ఇక్కడ స్థానిక సంఘం పాస్టర్ గారి ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడారు. ప్రభు వదిన గారి ద్వారా 7వ నెలలో ఒక కళ వచ్చింది, నీకు మీ వదినికి ఆడపిల్లని ఇస్తున్నాను, సిరి అనే పేరు మీద ఆమెకి నామకరణం చేయండి అని చెప్పి దేవుని సేవకురాలతో దేవుడు మాట్లాడారు. ఇలా అందరితో దేవుడు మాట్లాడి నాకు ఒక ఆడపిల్లని దేవుడు అనుగ్రహించినందుకు, అందుకొరకు మీరు అందరూ ప్రార్థించినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు సిరి జ్ఞానవిక. అందరూ కూడా గట్టిగా చెప్పండి కడదాం. అలాగే మా మధ్యలో కాశీపతి బాబు గారు ఉన్నారు. గత ఇంచుమించు 10 సంవత్సరాల పైనుంచే మాకు మంచి స్నేహం ఉంది. ముందుకు రండి. అలాగే అక్కయ్య గారు కూడా ముందుకు రండి. వీరింట్లోనే నాగరాజు గారు రెంట్కుంటారు. బావగారి ఇంట్లోనే బావగారు అక్క అవుతారు. అలాగే వారి పాప, చిన్న పాప 15 సంవత్సరాల పిల్లలే. అప్పుడు ఒకరోజు నాగరాజు గారి ఇంట్లో బ్రో కూడా జరుగుతున్నప్పుడు ఈ సంవత్సరం దేవుడు ఇస్తాడని మీ అమ్మాయి పిల్లల్ని ఇస్తారు, భయపడకండి అని చెప్పి ఒక మాట అన్న. ఒక 15 రోజులకి పాప నీళ్లు పోసుకున్నారని చెప్పాను. అప్పటికి ఒక 5 ఏళ్ళ నుంచి మేము మాట్లాడుకునే విషయాలు ఏంటంటే, ఎవరైనా పిల్లలు పెంచుకుంటే ఒకవేళ అలాగన్నా చూడండి బావగారు, మేము మా పాపకి ఇచ్చేసామంటే మా పాప ఒక్క దిగులు తప్ప ఇంకోటి ఏమీ లేదు అని అన్నారు. లేదండి, దేవుడు కార్యం చేస్తారని చెప్పి ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం, ప్రార్థన చేసాం. ఈ పిల్లల గురించి ఈ సంవత్సరం ప్రార్థన చేయగా దగ్గర 5-6 సంతానం కలగడానికి ప్రభు ప్రభుత్వం సుదీర్ఘకాలం తర్వాత అది కూడా చెల్లి విషయంలో అయితే కనుక అసలు డాక్టర్లు ఇది ఎలా జరుగుతుంది, అసలు జరగదు. అయినా సరే ఒక 10 రోజుల్లో పోద్దని కూడా ఆవిడ చెప్పేసి బిడలేసేసుకోమని చెప్పి కూడా అన్నాడు. వద్దు దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు కూడా ఆపొద్దు, ప్రార్థన చేద్దామని చెప్పన్నప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాక్యాలు చిన్నోడికి వీడికి పేరు పెట్టలేదు. దేవుడు 15 సంవత్సరాల తర్వాత మా సహోదరికి చక్కటి కుమారుడు దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి ముందుగా ఈ పిల్లలను బట్టి మరి చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే
మరి పిల్లలను బట్టి చిన్న ప్రార్థన, అలాగే ముగింపు ప్రార్థన. దైవజనరాలు మరి మన మధ్యలో ఉన్నారు. ఈ మీటింగ్ పర్పస్ మరి సంఘ పిల్లలు ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు అన్ని విధాలా కూడా సహకరించారు. అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ఈనాటి ఈ యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన దైవ సేవకులందరికీ పేరు పేరున రాజు గారికి, అలాగే అన్నగారికి, అలాగే నాన్నగారికి, అలాగే దైవజన ప్రసాద్ గారికి, అలాగే విశ్వేశ్వరయ్య గారికి, అలాగే ప్రదీప్ చంద్ర గారికి, అబ్రహాం అయ్య గారికి, మరి కొంతమంది సేవకులు, సేవకురాలకి, రుతమ్ గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ కూడా తెల్లవచ్చండి. మనందరూ ఉద్దేశించి, చిన్నపిల్లలు ఉద్దేశించి పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దైవజనుల ఆశీర్వాద ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, సర్వంత్రయామి మీ కొందనాలు, అత్యున్నతమైన సింహాసనం మీద నాయన ఆశీనుడైన వాడా మీ కొందనాలు, రాజా మీ కొందనాలు, కర్త మీ కొందనాలు, యేసు ప్రభా మీ కొందనాలు, తండ్రి మీ కొందనాలు, మీకు లెక్కలేని వందనాలు నాయన. మిమ్మల్ని ఎంత స్తుతించినా కూడా నాయన మీ రుణం మేము తీర్చలేమో నాయన. మా స్తుతులు మీరు అందుకోండి నాయన. అయా చిరంజీవి పాస్టర్ గారిని బట్టి మీ కొందనాలు, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి మీ కొందనాలు, సంఘ పిల్లలందరిని బట్టి మీ కొందనాలు, ఈ ప్రాంతాన్ని బట్టి మీ కొందనాలు. నేటికి నాయన ఈ చర్చి ఓపెనింగ్ అయ్యి సంవత్సరం అయ్యుండగా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు వందనాలు. ఇలా స్థలము కొని మందిరం కట్టడానికి నాయన ఇదిగో నా ప్రభా 5 సంఘాల వారి ప్రార్థన ఫలింపచేసి సంవత్సరం చేసి దాటింపచేసిన దేవుడు నాయన. నువ్వు చేసిన మేలు బట్టి మీ కొందనాలు నాయన. నీతిమంతులు వర్ధిల్లుతారన్నావు నాయన, నీతిమంతులు మువ్వ వేస్తారన్నావు నాయన, ఖర్జూర వృక్షం వలే నాయన ఎదుగుతారన్నావు నాయన. ఆ రీతిగా ఈ సంఘాలని సేవకుల్ని నిలబెట్టినందుకు వందనాలు నాయన. చిరంజీవి పాస్టర్ గారు చేస్తున్న సేవను అభివృద్ధి పరిచి నాయన ఇంకా ఈ సంఘం దినదినము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. సంఘ పిల్లలందరూ దీవించబడను గాక, సంఘ పిల్లలు ఆశీర్వదించబడను గాక, ఈ సంఘములో నూతన ప్రజలు వచ్చుదురు గాక. గొప్ప కార్యమును జరిగించండి. ఈ ప్రాంతము రాజమార్గముగా మార్చబడను గాక. అట్టి భాగ్యమును దాల్చి నాయన నాని గారిని బట్టి మీ కొందనాలు. విజయవాడ వారు చేస్తున్న సేవను అభివృద్ధి పరచండి. అలాగే స్థానిక దైవజనుల గుడివాడ మా సేవను మీరు అభివృద్ధి పరచండి. అట్లాగే నేను బందర్ వదిలి గారి సేవను అభివృద్ధి పరచండి. అట్లాగే నా ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రసాద్ బాబును సేవలో వాడుకోండి. కూడిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రదీప్కి నాయన మీరు ప్రవచనాల ద్వారా మాట్లాడి, దర్శనాల ద్వారా చూపించి 12 బిడ్డలు ఇస్తున్నానని మాట్లాడి నాయన అలాగే నువ్వు ఆ బిడ్డను ఇచ్చినందుకు వందనాలు. దినదినం ఆ బిడ్డ ఎదుగుతూ ఆరోగ్యవంతురాలుగా బలవంతుని చేతిలో బాణం వంటి బిడ్డగా పెరగడానికి సహాయం చేయండి. ప్రదీప్ సంఘాన్ని, సేవని, కుటుంబాన్ని దీవించండి. అట్లాగే నా ప్రభా కాశీపతి గారిని బట్టి మీకు వందనాలు, శిష్యుని బట్టి మీకు వందనాలు, వారి కుమార్తెను బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా నాయన 15 సంవత్సరాలైన వివాహము బిడ్డలు లేనప్పుడు నాయన ఇదిగో 5 సంఘాల వారము కూడా ప్రార్థన చేశాము నాయన. వారు చెప్పిన దాన్ని బట్టి నాయన ప్రత్యేకముగా చిరంజీవి పాస్టర్ గారు అనుదినము చేస్తున్న ప్రార్థన ఆలకించి 12 కుమారుని ఇచ్చినందుకు వందనాలు. తల్లిని బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. వారికి మంచి ఆరోగ్యమును దాచి వారి కుటుంబం దీవించబడును గాక, రక్షణ పొందును గాక, కాశీపతి గారికి ఆరోగ్యముండును గాక, వారి చేతి పనులు ఆశీర్వదించబడును గాక, వారి సంతానం రక్షణ పొంది వర్ధిల్లుదురు గాక. కూడిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమం మీరు ఘనముగా జరిగించినందుకు వందనాలు. గనులైన వారు ఘన కార్యాలు చేస్తారన్నావు నాయన. ఈ ఘన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. మా ప్రతి అవసరం నామములో తీర్చి నాయన ఇంకా ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మనకు ఆదరణకర్త ఎందు సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సమాధానమును మనకును సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా విశేషంగా కూడిన వారికి, భీమవరం పట్టణానికి, దైవజనులకును, మా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం యొక్క ప్రతి బిడ్డకును, జేసీపీ మినిస్ట్రీకి జరుగుతున్న సేవలకు, నీ దాసుడు చిరంజీవి గారు చేసిన పరిచర్యలకు ఇప్పుడు
ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. ఒక 2 minutes అండి, దయచేసి మైక్. ఇంటిగా ప్రార్థన అయినప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవ మందిరం కావాలి మందిరం కావాలని అనుకున్నాం. అలాగే మీ పాస్టర్ గారితో ఎన్నో సువార్తలకు వెళ్ళినప్పుడు ఎంతో పెద్ద పెద్ద పాస్టర్లు ఆయన చెప్పిన వాగ్దానం బట్టి దేవుడు మాకు మందిరం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. అలాగే జేసీపీ మినిస్ట్రీ వ్యవస్థాపకులు జవాద్ భాస్కర్ గారికి మల్లేశ్వరం గారికి మాకు హృదయపూర్వక వందనాలు. ఇది బైబిల్లో చెప్పినప్పుడు తల్లిదండ్రులు సన్మానించడం మీ లక్ష్యం అని అన్నప్పుడు, ఎందుకంటే మరి ఆత్మీయంగా తల్లిదండ్రులు ఇచ్చాను కాబట్టి వాళ్ళు మేము సన్మానం చేసుకోవాలి కాబట్టి ఒక 10 నిమిషాలు చిన్న సన్మాన కార్యక్రమం. ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఒక 5 నిమిషాలు కూర్చుని ఎవరో 2 కూర్చుని సంఘం అంతా ఒక్కసారి లేచరండి. చంద్రబాబు గారు యోహన్ గారు పూలమాలతో సన్మానిస్తారు. ఒకసారి అందరూ ముందుకు రావాలని కోరుకున్నాను. యోహన్ గారు మీకు ఒక 5 నిమిషాలు ఒకసారి ఒక 5 నిమిషాలు. ఎందుకంటే మా సంఘ కాపురం మేము సన్మానించుకోవడం మా బాధ్యత. దండలేండి ముందు దండలేండి. క్లాప్ 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 కొట్టింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన జవాది భాస్కర్ గారికి మల్లేశ్వరి గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మా సంఘ కాపరి జవాది చిరంజీవి గారికి ప్రమోదిక గారికి సన్మానం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. సూర్యబాబు గారు కలిపి దండ వేయాల్సిందిగా కోరుచున్నాం. ఆడవారి నుంచి ఒకరు మగవారి నుంచి ఒకరు దండ వేయాల్సిందిగా కోరుచున్నాం. ఏంటి దండ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా చిరంజీవి పాష గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేరే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. సంఘం అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు గుర్తించి మీరు చేసిన ఈ సన్మానానికి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి మరొకసారి బంధుమిత్రులు స్నేహితులు శ్రేయభిలాషులు అందరికీ వందనాలు. దయచేసి మీకోసం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాల్లో దయచేసి ఎవరైతే భోజనాలు ఉద్దేశిస్తున్నారో చూడండి. మా అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. పాల్గొన్నాం. వీడియో